సంగీతం సినిమా చూశాక నాకనిపించింది ఒక్కటే. కొన్ని సినిమాలు మనం చూస్తాం. కొన్ని సినిమాలు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఇది సెకండ్ కేటగిరీకి చెందిన సినిమా. హలో ఎవ్రీవన్! ఈరోజు మనం 'సింగీతం' సినిమా గురించి మాట్లాడుకుందాం. డైరెక్టెడ్ బై లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు గారు. హానెస్ట్‌లీ చెప్పాలి అంటే 94 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న డైరెక్టర్ నుంచి ఇలాంటి ఫ్రెష్ ఐడియా వస్తుంది అని చెప్పినా నమ్మడం కొంచెం కష్టమే. కానీ సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక విషయం అర్థమైపోతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని. ఇమాజినేషన్‌కి ఏజ్ ఉండదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ట్రైలర్‌లో మనం చూసిన కుబేరపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. ఎందుకు వచ్చాడు? ఆ ఊరితో తన సంబంధం ఏంటి? మాట్లాడిన ప్రతి మాట పాటగా మారిన ఆ విచిత్రమైన పరిస్థితి ఎలా మొదలైంది? ఆ మిస్టరీ వెనుకున్న రహస్యం ఏంటి? అనేవే ఈ సినిమా మెయిన్ సెటప్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సినిమాని ఫ్యాంటసీ, మ్యూజికల్ అని చెప్పొచ్చు. కానీ అది ఔటర్ లేయర్ మాత్రమే. చాక్లెట్ కవర్ లాగా. లోపల మాత్రం వేరే ఎమోషన్ ఉంటుంది. ఒక థాట్, ఒక మీనింగ్ ఉంటుంది. స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంటే మనం ఒక చందమామ కథ వింటున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ కథ మధ్యలో ప్రెజెంట్ సిచ్యువేషన్‌కి చాలా రిలవెంట్ అయిన పాయింట్ సైలెంట్‌గా మన ముందు పెడతారు. అది ప్రీచ్ చేయకుండా, లెక్చర్ ఇవ్వకుండా స్టోరీలోనే బ్లెండ్ చేశారు. విలేజ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యాక మెయిన్ జర్నీ స్టార్ట్ అయ్యే మూమెంట్లో వచ్చే టైటిల్ కార్డ్ మాత్రం సూపర్ టైమింగ్. థియేటర్లో మంచి కిక్ ఇస్తుంది. ఇంకా మాటలు పాటలుగా మారడం అనే సింగిల్ ఐడియాని రిపీట్ చేస్తూ సినిమా నడిపించలేదు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మెయిన్లీ శాపంని బ్రేక్ చేయడానికి వచ్చే పజిల్ ట్రాక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ నిజంగా చెప్పాలంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం. కాన్సెప్ట్స్ అన్నీ కొత్తగా కాకపోవచ్చు, కొన్ని మాత్రం చిన్నప్పుడు విన్న కథల్లో ఉన్న ఐడియాస్‌లా అనిపించాయి. కానీ వాటిని ఈ సిట్యుయేషన్స్‌కి కనెక్ట్ చేసిన విధానం మాత్రం చాలా బాగా వర్క్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ చూస్తే అహిల్య క్యారెక్టర్‌కి కావాల్సిన అమాయకత్వం, క్యూరియాసిటీ రెండూ చాలా న్యాచురల్‌గా క్యారీ చేసింది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బావుంది. అయాన్, శాలిని ఇద్దరూ కూడా తమ రోల్స్‌కి కంప్లీట్ జస్టిస్ చేశారు. ఫోర్స్డ్‌గా పెర్ఫార్మెన్స్ చేసినట్టు ఎక్కడా అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో కనిపించే యాక్ట్రెస్‌కి స్క్రీన్ టైమ్ తక్కువే అయినా ఇంపాక్ట్ మాత్రం మంచిగా మార్క్ వదిలేసింది. ఇంకా వంశీ స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఫేస్ మీద ఆటోమేటిక్‌గా స్మైల్ వస్తుంది. చిన్న రోల్ అయినా మెమరబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు సినిమా బ్యాక్ బోన్ గురించి మాట్లాడాలి. డీఎస్‌పీ. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయలేదు, సినిమాని క్యారీ చేశారు. హై మూమెంట్స్‌కి ఎనర్జీ ఇవ్వడం, ఎమోషనల్ సీన్స్‌కి సోల్ ఇవ్వడం, ఫ్యాంటసీని మ్యాజికల్‌గా ఫీల్ చేయడం, అన్ని ప్లేసెస్‌లో డీఎస్‌పీ స్కోర్ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది. మెయిన్ క్లైమాక్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడంలో మేజర్ క్రెడిట్ మ్యూజిక్కే ఇవ్వాలి. సాంగ్స్ కూడా సినిమాలో ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా స్టోరీలో కలిసిపోయాయి. 'ఏమైంది' సాంగ్ స్క్రీన్ మీద చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళింది. విజువల్స్ కూడా ఫెయిరీ టైల్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే, ఫ్రెష్ కాన్సెప్ట్‌ని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్‌తో కంబైన్ చేయడం. ఫ్యాంటసీ, మ్యూజిక్, ఎమోషన్ ఇవన్నీ కూడా సెపరేట్ కాదు, ఒక ప్యాకేజ్ లాగా వర్క్ అయ్యాయి. లాస్ట్ 30 మినిట్స్ డీఎస్‌పీ స్కోర్, ఎమోషనల్ పే ఆఫ్, కుబేరపురం వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ మేజర్ పాజిటివ్స్. అలాగే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్టార్టింగ్‌లో సాంగ్స్‌లో కాన్వర్జేషన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కానీ కొన్ని ప్లేసెస్‌లో అదే ప్యాటర్న్ కంటిన్యూ అవ్వడం వల్ల కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సినిమా క్లైమాక్స్ జోన్‌లో ఎంటర్ అయ్యాక ఇవేవి గుర్తుకు రావు. ఈ సినిమా చూస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది. ఔట్‌డేటెడ్ అనే పదం కొంతమంది దగ్గర వర్క్ అవ్వదు. సంగీతం గారు అలాంటి వారిలో ఒకరు. 94 ఇయర్స్ ఏజ్‌లో కూడా ఆడియన్స్‌ని టచ్ చేసే టాపిక్ సెలెక్ట్ చేసి, దానికి కరెక్ట్ ఎమోషన్స్ యాడ్ చేసి, ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సంగీతం గారు తీసిన సినిమాలు ఇప్పటివరకు టీవీలో చూశాను. కానీ ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేశాను. సంగీతం గారు మీరైతే మ్యాజికే క్రియేట్ చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే సంగీతం ఒక లౌడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. మాస్ ఎలివేషన్ కోసం వచ్చిన సినిమా కానే కాదు. ఇది ఒక మ్యాజికల్ బెడ్ టైమ్ స్టోరీలా ఉంటుంది. థియేటర్ నుంచి బయటికొచ్చాక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్‌తో పాటు మంచి విషయం కూడా తెలుసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళండి. ఎస్పెషల్లీ కిడ్స్‌ని తీసుకెళ్ళండి. కొన్ని ప్లేసెస్‌లో పేస్ తగ్గినా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం వర్త్ ఇట్. మరి మీరు కూడా సంగీతం సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కమెంట్స్‌లో చెప్పండి. సినిమా మీకెలా అనిపిచ్చింది? మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.